అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఉదయం తక్కువ టైంలో ఎంతో ఆరోగ్యంగా ఇలా టిఫిన్ తయారు చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి, జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ అర స్పూన్ చొప్పున వేసి కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి కలిపి ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న టమోటా కట్ చేసి ఇలా ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే అర స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటో అనేది చక్కగా మగ్గాలండి, అప్పుడే ఓట్స్లో కలుస్తుంది. అందువలన మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. 2-3 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి గరిటెతో నొక్కినట్లు అంటే టమాటో గుజ్జు గుజ్జుగా వస్తుందండి. అప్పటి వరకు అనుకొని మనము ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 1.5 కప్పు సరిపోతుందండి. ఎక్కువ వేసినా కానీ ఓట్స్కి ఎక్కువైపోతాయి, వాటర్ మెత్తగా అయిపోతుంది. 1.5 కప్పు వాటర్ పోసి హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి ఓట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసి హై ఫ్లేమ్లోనే కాస్త ఉడికించుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన మనకి ఓట్స్ అనేది మెత్తగా మగ్గుతాయి, రుచిగా కూడా ఉంటుందండి. అందువలన చూడండి, ఇలా ఒక్కసారి ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇలా ఓట్స్ ఉప్మా ఉదయం పూట పిండి లేనప్పుడు తయారు చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, 6-7 నిమిషాలకు ఇలా దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఓట్స్ ఉప్మా తయారీ విధానం చూశారు కదండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు తయారు చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.